థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి అందమైన శరీరం చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. పాఠశాలకు జీవితానికి తేడా ఏమిటి? పాఠశాలలో ముందు పాఠం నేర్పి పరీక్ష పెడతారు. జీవితంలో మనం ముందు పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే పాఠాలు నేర్పుతుంది. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు, ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పంతాలు, పట్టింపులు, అసూయ, అహంకారం లేని జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఈ చిన్న జీవితాన్ని నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. నీటి బుడగ లాంటి ఈ జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతకాలం మంచిని పంచుతూ మానవత్వాన్ని పెంచుతూ బ్రతికేద్దాం. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతోందని, భవిష్యత్తు బాగుండబోతోందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకుని నిలబడాల్సిందే. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. తల్లికి మీరేమిచ్చినా తక్కువే, ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది. మరి భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళమైపోతామా? అప్పులు చేస్తే మనసులో ప్రశాంతత తగ్గిపోతుంది. తప్పులు చేస్తే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే నిజాయితీగా బ్రతకడం అవసరం. చింతించడం అనేది ఉయ్యాల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు. సమాజం గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు. స్వేచ్ఛ పరిమితి దాటనంత వరకు ఆనందాన్ని ఇస్తుంది, మితిమీరితే విషాదాన్ని మిగులుస్తుంది. జీవితం అనే కథలో నీ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవుడు నీకిచ్చిన పాత్రను పోషించాల్సిందే. కాలంతో పాటు నడవాల్సిందే. బ్రతుకు పోరాటం చేయాల్సిందే. కాలం చెప్పే తీర్పు కోసం కథ ముగింపు వరకు వేచి ఉండాల్సిందే. మనిషి కలలు కంటుంటాడు, కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు. ప్రయత్నిస్తే పోయేది ఏమీ ఉండదు. ఒక్కసారి ప్రయత్నించండి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. చావును కూడా చంపాలంటే నలుగురి కోసం బ్రతికి చూడు. ఓటమినే ఓడించాలంటే గెలిచే వరకు ఎదురు చూడు. కష్టాలలో చేయి వదిలిన వాడిని, కష్టాలలో చేయి అందించిన వాడిని, జీవితంలో ఈ ఇద్దరిని మరవకు. మొదటివాడికి ఆపద, అవసరం, ఆదరణల విలువ తెలియజేయి. రెండో వాడికి ఆజన్మాంతం రుణపడి ఉండు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మగవాడి ప్రక్కన నడిచే స్త్రీ ఆ మగవాడికి ఒక విలువైన ఆభరణం.